టెక్నాలజీని వాడటం అన్నటువంటిది పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా చేస్తున్నారు. కుకీ ఏనుగుల్లాంటి ఇష్యూ ఒక ఎత్తైతే, అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి, ఏనుగులు దానికి కనబడగానే కెమెరాకి వెంటనే ఆటోమేటిక్‌గా స్పందించి, ఆ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకి చేరవేయడం మెసేజ్ రూపంలో. రెండవది ఆ ఏనుగుకి తుపాకీ శబ్దాలు వినిపించి, అది వెనక్కి పారిపోయేలా చేయటం. ఇదొక అద్భుతమైన ఆలోచన ఏఐతో. ఇది పవన్ కళ్యాణ్ సాధించారు. మేబీ దేశంలో, ప్రపంచంలో భవిష్యత్తులో అది వినియోగించొచ్చు. తొలిసారిగా అది కనిపెట్టినటువంటి వాళ్ళు ఎవరో వ్యక్తే కనిపెట్టుంటాడు. దాన్ని ఆచరణలోకి తీసుకురావడం ద్వారా ఓ సక్సెస్‌ఫుల్ వెంచర్ చేసింది పవన్ కళ్యాణ్. వి షుడ్ అప్రిషియేట్ ఇట్. అట్లాగే ఇప్పుడు జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పెట్టబోతున్నారట. తాజాగా ప్రకటించారాయన. శాసకీయ నిధులతో త్వరలో పల్లె పండుగ 2.0 చేద్దాం. క్షేత్రస్థాయి పర్యటనలతో జల్ జీవన్ మిషను, స్వమిత్వ పనులు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలే. స్వచ్ఛ జలం, గుంతలు లేని రోడ్ల నిర్మాణానికి ప్రథమ ప్రాధాన్యం ఇద్దామని చెప్పేసి అధికారులకు పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖ వీళ్ళందరితో కూడా సమీక్షించారు. ప్రతి అడుగు ఆ దిశలోనే ఉండాలని చెప్పారు. ప్రమాణాలు పండగ పనుల్లో నాణ్యత అంటే పల్లె పండగ పనులు అంటే ఇవన్నీ పూర్తి చేయడం, ఇవన్నీ కూడా నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా ఉండాలని తేల్చి చెప్పారు. పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు గాను టెక్నాలజీ తీసుకొస్తా ఉన్నారు. అంటే ఆ రోడ్డును చూస్తే ఆ రోడ్డు ఎంతకేశారు, ఎందుకు వేశారు, ఇవన్నీ లెక్క తెలుస్తాయి అనమాట. అదే సందర్భంలో అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్ ఇట్లాంటివన్నిటిని కూడా ప్రత్యేకించి అబ్జర్వ్ చేశారు. త్వరలోని జియో రూరల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది తీసుకొస్తాం. పైలట్ ప్రాజెక్ట్గా అడవి తల్లి బాటకి అనుసంధానం చేస్తామని ప్రకటించారు. తద్వారా అక్కడ అడవిలో కట్టినటువంటి రోడ్డు ఎలాగా, ఎంత, ఏంటి ఇవన్నీ కూడా లెక్కలిస్తారు. తేడా వస్తే దాంట్లోనే మెన్షన్ అయ్యేటటువంటి విధంగా తీసుకొస్తున్నారు. మంచి ఆలోచన చేశారు పవన్ కళ్యాణ్.